పిల్లకాయల దాగుడు మూతల ఆటలు తెలుసుగా. అలాగే ఉన్నాయి తమిళనాడు రాజకీయ దాగుడు మూతలు. టీవీకే విజయ్కి వచ్చిన సీట్లే ఏ బీజేపీకో ఎన్డీఏ కూటమికో వస్తే ఇలాగే చేసేవాడా గవర్నర్? ఇలాగే చేసేవాడా? ఖచ్చితంగా లేదు. ఇమ్మీడియట్గా ప్రమాణ స్వీకారం చేయించి ఓ వారం 10 రోజుల్లో మెజారిటీ నిరూపించుకో అంటాడు, అంతే. ఇలాగే అటు కేంద్రంలో అనేక రాష్ట్రాలలో చాలాసార్లు జరిగింది. మరి ఇప్పుడు విజయ్ విషయంలో ఎందుకు ఈ మొండి వైఖరి? 1-2 సీట్లు తక్కువ పడితేనే ఈ విధంగా ఎందుకు సతాయిస్తున్నాడు? అంటే దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నది అని ఇట్టే అర్థమవుతా ఉంది కదా. అప్పుడెప్పుడో మనకి గవర్నర్ జనరల్ ఉండేవారు, బ్రిటన్ రాణికి రాజుకు ప్రతినిధిగా. ఇప్పుడు ఈ గవర్నర్లు ఎవరికి ప్రతినిధి? కేంద్రానికి ప్రతినిధి. కేంద్రానికి ప్రతినిధి అనే దానికంటే కేంద్రానికి తొత్తు అనడం సమంజసమేమో. ఇదే పరిస్థితి ఏ బీజేపీకో ఎన్డీఏకో వస్తే ఇమ్మీడియట్గా ప్రమాణ స్వీకారం చేయించడం, మరో 4-5 రోజుల్లో మెజారిటీ నిరూపించుకోవడమో వైదొలగడమో కూడా తేలిపోయేది. అలా తేలిపోయేదానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఎందుకు ఈ దాగుడు మూతల కుట్రలు చేస్తున్నారు? దాగుడు మూతల దారుణమిది. దాగుడు మూతల ఆటలు ఇంత దారుణంగా ఉంటాయని ఇప్పుడే అర్థమవుతా ఉంది. ఇక వీసీకే దాగుడు మూతలు మరీ దారుణం. ఉన్న 2 సీట్లకే ఒక డిప్యూటీ సీఎం పోస్టు, ఒక క్యాబినెట్ బెర్తు, విజయ్ ఖాళీ చేసే ఎమ్మెల్యే సీటు కావాలట. ఇంకా నయం, మధు కూడా జార్ఖండ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే లాగా సీఎం పోస్టే అడగలేదు. అప్పుడు మధు కూడా సీఎం కూడా అయ్యిండు. ఒకే ఒక్క సీటు తక్కువ పడితే ఆ 2 వర్గాలకి షరతులు పెట్టాడు. నాకు సీఎం పోస్ట్ ఎవరిస్తే వారికి నా మద్దతు అని. ఒక పక్షం ముందుకు వచ్చేసి సీఎం పోస్ట్ ఆఫర్ చేసేసి మిగిలిన బెర్తులతో వారు తృప్తి చెందారు. ఇక చూడాలి తమిళనాడులో ఎవరెవరు ఎన్నెన్ని గొంతెమ్మ కోర్కెలు కోరతారో.